థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నేను ఆల్రెడీ మనకు శాతం సంబంధించిన ఎట్లా మనం ఫ్రాక్షన్స్ ని శాతంలకు ఎలా మార్చాలి, భిన్నాలని శాతంలకు ఎలా మార్చాలి, శాతంని భిన్నలకు ఎలా మార్చాలి అని చెప్పి ఒక వీడియో చేశాను. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియో చూడండి. అది చూస్తే మనకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. నెక్స్ట్ మనం శాతాల మీద కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణ యొక్క ఆదాయం ప్రణీత ఆదాయం కంటే 40% ఎక్కువ అయినా ప్రణీత ఆదాయం కృష్ణ కంటే ఎంత శాతం తక్కువ. సో మనకి ఇక్కడ 40% అంటే మనకు దీన్ని మనం 40% ఏమని రాయొచ్చు, భిన్న రూపంలో 2/5 అని చెప్పి రాయొచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ ఏమన్నారంటే 40% ఎక్కువ అని చెప్పారు కాబట్టి సో మనకి ఇక్కడ 5 అనేది ప్రణీత యొక్క ఆదాయం, 2 పార్ట్స్ అనేది ఎక్కువ ఉండాలి కృష్ణ యొక్క ఆదాయం కాబట్టి 2 + 5 ఏమవుతుంది, 7 అవుతుంది. ఓకే, మనకి ఏం అడిగారు, కృష్ణ కంటే ఎంత శాతం తక్కువ అని చెప్పారు. ఎప్పుడైనా సరే కంటే అనే తెలుగులో మనకు కంటే అని వస్తే సో వారిని కింద వేయాలి కాబట్టి మనం 7 కృష్ణ యొక్క ఆదాయం అనేది కింద వేసి వాళ్ళిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది. సో మనకు కృష్ణ యొక్క ఆదాయం 7 అయితే ప్రణీత యొక్క ఆదాయం 5 కాబట్టి మనకు ఎంత తక్కువ ఉన్నాడు, ప్రణీత్ 2 పార్ట్స్ అనేది తక్కువ ఉన్నాడు కాబట్టి మనకు ఇక్కడ 2 అనేది ఇక్కడ వేస్తాం. ఓకే, మనకి ఇక్కడ శాతం రావాలంటే ఇంటూ 100 వేస్తే మనకు శాతం అనేది వస్తుంది. సో మనకు ఫస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను. సో 1/7 ని మనం ఫ్రాక్షన్ రూపంలో ఉంటే పర్సెంటేజ్ మార్చాలంటే 14 2/7 పర్సెంటేజ్ అనేది అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 2/7 ఉంది కాబట్టి 28 4/7 పర్సెంటేజ్ అనేది అవడం జరుగుతుంది. ఇదే మన యొక్క ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య యొక్క 20% 45% విలువ 81 అయితే ఆ సంఖ్యలో 20% విలువ ఎంత? సో మనకు ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్య యొక్క 20% ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ సంఖ్య అనేది x అనుకుంటున్నా. సో దాంట్లో మనకు 20% అంటే 20/100 అని రాస్తున్నా. నెక్స్ట్ మనకు దీంట్లో 45% అంటే 45/100 దీని యొక్క వాల్యూ అనేది ఏమైంది, 81 అయింది. సో మనకైతే మనకు ఆ సంఖ్యలో 20% విలువ అనుకోవాలి. సో ఫస్ట్ మనం ఎక్స్ వాల్యూ కనుక్కుంటే దాంట్లో మనకు 20% ఎంత అనేది మనం కనుక్కోవచ్చు. సో మనకి ఇక్కడ చూసినట్టయితే మనకు 9 81 9 5 45. నెక్స్ట్ మనకి ఇంకేమైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? సో మనకి ఇంకా క్యాన్సిల్ అవడానికి ఒక 0 ఉంది. సో ఇది 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఇంకేముంది క్యాన్సిల్ అవడానికి, సో ఇది 2 ఉంది కదా. సో దీన్ని మనం 5 చేసినాం అనుకో సరిపోతుంది. సో ఈ 5 కి ఈ 5 కి అనేది క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు x = 900 x = 900. సో మనకు ఎక్స్ వాల్యూ అనేది 900 వచ్చింది. ఆ సంఖ్య తెలిసింది మనకు. దాంట్లో మనకి ఏం కావాలి, 20% కావాలి. 20% ఆఫ్ 900. సో మనకి ఎప్పుడైనా సరే పర్సెంటేజ్ లో మనకు 10% అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 900 తీసుకుంటే దీంట్లో మనకు 10% అంటే ఒక అంకె తర్వాత పాయింట్ పెడితే అర్థం ఆన్సర్ అవుతుంది. అదే ఒకవేళ మనకు 1% అయితే 2 పాయింట్స్ తర్వాత మనం పాయింట్ అనేది పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు 900లో 10% అంటే డైరెక్ట్ మనం 90 తర్వాత పాయింట్ పెడతాం కాబట్టి 90 అనేది ఆన్సర్ అవుతుంది. అదే ఒకవేళ 1% కావాలంటే 2 అంకెల తర్వాత పాయింట్ పెట్టాలి అంటే 9 వస్తుంది. సో ఇలా చేయాలి. సో ఇక్కడ మనకు చూడండి 20% చెప్పి అడిగారు కదా. సో 10% అంటే 90 మనకు కావాల్సిన 20 అంటే ఇంటూ 2 వేసినాం అనుకో. 90 × 2 ఎంత, 180. ఓకే, 180 అనేది మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 480లో 25% విలువ ఏ సంఖ్యలో 24% విలువకు సమానం అవుతుంది? అంటే మనకు 420లో 25% విలువ అనేది ఏ సంఖ్యలో 24% విలువకు సమానం అవుతుందని చెప్పి అడగడం జరిగింది. అంటే 25/100 × 480 = మనకు ఒక వాల్యూ ఏంటో ఆ సంఖ్య ఏంటో మనకు తెలియదు కాబట్టి నేను దాన్ని ఎక్స్ అనుకుంటున్నా. సో మనకు 24/100 రెండు కూడా ఈక్వల్ అని చెప్పడం జరిగింది, అంటే సమానం అని చెప్పడం జరిగింది కాబట్టి రెండింటిని నేను ఈక్వల్ చేసిన. సో ఇక్కడ మనకు 100 ఉంది, ఇక్కడ కూడా 100 ఉంది కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకుంటున్నా. సో మనకి ఇక్కడ చూస్తే 24 ఉంది, ఇక్కడ 48 ఉంది. సో 24 పట్ల 24 20ల. నెక్స్ట్ మనకు వచ్చేసి మనకు ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 25 ఉంది. సో మనకు 25 × 2 వేస్తే 50. ఇక్కడ ఒక ఎక్స్ట్రా 0 ఉంది కాబట్టి x = 500. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్య యొక్క 85% సంఖ్యకు 75 కలిపినచో అదే సంఖ్య వస్తుంది, అయినా ఆ సంఖ్య ఏది? సో ఇక్కడ మనం దీన్ని గమనించినట్టయితే మనకు ఒక సంఖ్యకి ఏం చేస్తారంటే 85% ఆ సంఖ్య యొక్క 85%. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సంఖ్య మనం 100 అనుకుంటే లేదంటే x అనుకుందాం. సో మనం ఇప్పుడు ఒక సంఖ్య అనేది x అనుకుంటే దాంట్లో 85% సంఖ్యకి ఏం చేశారంటే ఈ 75ని కలిపారు. 75ని కలిపితే ఏమైందంటే మళ్ళీ అదే సంఖ్య వచ్చింది, x అనేది వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? సో మనకు ఒక సంఖ్య అనేది ఎప్పుడైనా సరే 100%కి ఈక్వల్ అవుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ ఇక్కడ 85% అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంకా మిగిలిన రిమైనింగ్ వాల్యూ అనేది ఏమవుతుంది, 100 నుంచి 85 తీసేస్తే మనకు మిగిలేదంతా 15% కదా.
సో మనకి 15% అనేది 75 అన్నట్టు. సో మనకి 15% అనేది 75 అయినప్పుడు మనకేం అడిగారు? ఆ సంఖ్య ఏదని చెప్పి అడిగారు. అంటే మనకేం కావాలి? 100% వాల్యూ కావాలి. సో మనకు 100% వాల్యూ కావాలంటే 15ని మనకు ఎన్ని టైమ్స్ చేసి 75 అవుతుంది? 5 టైమ్స్ చేస్తే మనకు 75 అవుతుంది. కాబట్టి అట్నే మనం ఈ 100ను కూడా 5 టైమ్స్ చేయాలి. చేస్తే మనకు 500 అన్నది ఆన్సర్ వస్తుంది. సో ఆ సంఖ్య ఏంటిది? 500 అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రెండు సంఖ్యల మొత్తం 520. వాటిలో పెద్ద సంఖ్యను 4% తగ్గించి చిన్న సంఖ్యను 12% పెంచగా వచ్చే సంఖ్యలు రెండు సమానం అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏది? సో ఇక్కడ మనకు రెండు సంఖ్యలు మొత్తం ఇచ్చారు. సో నేను ఆ రెండు సంఖ్యలు నేను ఏబి అనుకుంటున్నా. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 520, 520. వాటిలో పెద్ద సంఖ్యను ఇందులో నేను ఏమనుకుంటున్నా అంటే ఏ గ్రేటర్ దెన్ బి అనుకుంటున్నా. అంటే ఏ అనేది పెద్దది, బి అనేది చిన్నది అని చెప్పి నేను అనుకుంటున్నా. సో నేను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పెద్ద సంఖ్యను 4% తగ్గియాలి. అంటే మనకి ఏందన్నట్టు ఏని మనం 4% తగ్గియాలి. తగ్గియాలంటే మనకు 96/100. ఓకే, 4% తీసేసినాం. సో మనకి నెక్స్ట్ ఏంటి? చిన్న సంఖ్యను 12% పెంచాలి. వచ్చే సంఖ్యలు రెండు సమానం అని చెప్పిండు. సమానం అన్నాడు కాబట్టి నేను ఈక్వల్ చేస్తున్నా. సో బి ఇంటూ మనం 12% పెంచాలి కాబట్టి 100కి 12% యాడ్ చేస్తే 112 అవుతుంది. సో 112/100. ఓకే, అయితే మనకి ఏం అడిగిండు? అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏదని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ 100 ఉంది, 100 క్యాన్సల్. ఇక్కడ 100 ఉంది, 100 క్యాన్సల్. సో నెక్స్ట్ మనకి ఇంకేమైనా క్యాన్సిల్ అయితే ఏం చూడండి. సో మనకు 4 ఏకంలో చూద్దాం. 4 2 8, 4 4 16. నెక్స్ట్ మనకు 4 2 8. సో మనకి ఇక్కడ 3 ఉంటుంది. 4 8 32. ఓకే, నెక్స్ట్ 4 6 24, 4 7 28. సో మనకు ఒక రేషియో వచ్చింది. A/B అనేది 7/6. సో ఇక్కడ మనకి ఏముంది? A ప్లస్ బి మొత్తం ఉంది. వాటి యొక్క రేషియో ఇచ్చి వాటి యొక్క మొత్తం ఇచ్చినప్పుడు మనం ఈజీగా మనం వాటి యొక్క వాల్యూస్ అనేది కనుక్కోవచ్చు కదా. సో మనకి ఇక్కడ ఏ అనేది 7 పార్ట్స్, బి అనేది 6 పార్ట్స్ ఉంది. సో రెండింటిని కూడితే మనకు వాటి యొక్క మొత్తం తెలుస్తుంది. సో మనకి ఇక్కడ 13 పార్ట్స్ అనేది 13 భాగాలు అనేది మనకు 520కి సమానం. సో మనకి ఇక్కడ ఏం కావాలి? అయినా వాటిలో పెద్ద సంఖ్య ఏదని అడిగిండు. సో మనం ఇక్కడ పెద్ద సంఖ్య అంటే ఏమనుకున్నాం? ఏ అనుకున్నాం కదా. ఏ అంతా 7 పార్ట్స్ కదా. సో మనకు 7 పార్ట్స్ యొక్క వాల్యూ కావాలి. సో మనకు 13ని ఎంతతో గుణిస్తే మనకు 520 వస్తుంది. సో మనకు 13 4 52 కదా. సో దీన్ని మనం 40తో గుణిస్తే మనకు అనేది 520 అనేది వస్తుంది. కాబట్టి నేను 7ను కూడా 40తో గుణించాలి. సో గుణిస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 4 7 28 కదా. సో కాబట్టి 280. సో పెద్ద సంఖ్య అనేది 280. ఇదే మన యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కృష్ణ యొక్క జీతం మొత్తం 30% పెరిగి తర్వాత 30% తగ్గాను. అయితే అతను జీతంలో మార్పు శాతం ఎంత? సో ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ పడ్డది. జీవితం కాదు, జీతం ఇది. ఓకే, జీతంలో మార్పు శాతం ఎంత అని చెప్పి అడిగిండు. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం చాలా సింపుల్గా చేయొచ్చు. సో ఇలాంటిది మనం ప్రాసెస్ చేసే కంటే డైరెక్ట్ ఒక ఫార్ములా ఉంటుంది, షార్ట్ కట్ మెథడ్. సో ఇది యూజ్ చేసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పెరిగింది ఎక్స్ అనుకుంటున్నా, తర్వాత పెరిగింది వై అనుకుంటున్నా. సో +/-xy/100. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా చాలాసార్లు మనకు ఉపయోగపడుతుంది ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది? కృష్ణ యొక్క జీతం ఏంటంటే మొత్తం 30% పెరిగింది, తర్వాత 30% తగ్గింది. సో అయితే అతని జీతంలో మార్పు శాతం ఎంత వచ్చిందని చెప్పి అడిగిండు. సో మనం ఎక్స్ని 30%గా ఇక్కడ వైని 30% తగ్గింది కదా, దాన్ని -30 అని తీసుకొని చేద్దాం. సో పెరిగితేనేమో ప్లస్, తగ్గితేనేమో మైనస్. సో 30% పెరిగింది కాబట్టి 30, నెక్స్ట్ 30% తగ్గింది కాబట్టి -30, -30 × 30/100. సో ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ కూడా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తున్నా. ఇది 30, ఇది 30 కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే మూల 9 మైనస్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అతని యొక్క జీతం అనేది 9% అనేది తగ్గుతుంది. ఓకే, తగ్గుతుంది. మైనస్ అనేది తగ్గుతుంది, అదే ప్లస్ వస్తే పెరుగుతుంది. ఓకేనా, అర్థమైంది కదా. ఈ షార్ట్ కట్ను మీరు యూజ్ చేసుకోండి.
సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోగ్రామ్ పంచదార ధర 20% పెరిగింది. ఒక గృహిణి తన ఖర్చులో మార్పు రాకుండా ఉండాలంటే వాడకం ఎంత శాతం తగ్గించాలి? సో ముందుగా మనం ఈ 20% మనం ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. 20% అంటే 1/5. సో ఇక్కడ ఏమైందంటే మనకు పంచదార ధర అనేది 5 పార్ట్స్ ఉన్నది. సో అదేమైంది 20% పెరిగింది. అంటే 5 పార్ట్స్లో 20% అంటే 1. సో 1 పెరిగింది. అంటే ఇప్పుడు ఏమైంది, ఓకే, ఇంతకుముందు 5 రూపాయలు ఉండే, ఇప్పుడు మనకు 1 రూపాయి పెరగడం వల్ల ఏమైంది 6 రూపీస్ అయింది. సో ఇలా మనకు 6 రూపీస్ అవడం వల్ల ఆమె ఏం చేసింది, సో దాని యొక్క ధర పెరిగింది కాబట్టి ఆ వాడకం అనేది తగ్గేయాలి. సో తగ్గేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 1 ఉంది. సో 1 ఉంది కాబట్టి ఆ 1 పార్ట్ అని తగ్గేయాలి. దేని మీద తగ్గేయాలి, ప్రజెంట్ ధర మీద తగ్గేయాలి. కాబట్టి ప్రజెంట్ ధర ఎంత 6 పార్ట్స్ కాబట్టి సో 1/6, ఓకే, ఇంటూ మనకు పర్సెంటేజ్ కావాలంటే ఇంటూ 100 వేసుకుంటాం. సో ఇంటూ 100. సో మనకు 1/6 ఇంటూ 100 అంటే మనకు ఆల్రెడీ మీకు ఫ్రాక్షన్లో చెప్పాను 16 2/3%. ఇదే మన యొక్క ఆన్సర్. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మిగతా క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి లేదా రిలేటివ్స్కి ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కూడా తప్పకుండా ఈ లింక్ అనేది షేర్ చేయండి.